రాష్ట్ర ప్రగతి కోసం వారు చేస్తున్న కృషి వెలగట్టలేనిదని, ఐటీ రంగంలో విప్లవము, ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి వేలాది మంది యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కల్పించిన దార్శనికుడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని రాజంపేట నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత గాలివీడి శ్రీనివాసరాజు అన్నారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఒంటిమిట్ట టీడీపీ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఒంటిమిట్ట మండలం టీడీపీ మండల అధ్యక్షులు గెజ్జల నరసింహారెడ్డి, మండల టీడీపీ సీనియర్ నేత స్పెషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాలివీడి శ్రీనివాసరాజు హాజరయ్యారు. వారు ఒంటిమిట్ట మండల పరిధిలోని టీడీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. లోకేష్ బాబుకు జై అంటూ నినాదాలు చేశారు. వారు తాత స్ఫూర్తి, తండ్రి అడుగుజాడలలో నడుస్తున్నారని కొనియాడారు. రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేటలో పెద్ద సంఖ్యలో యువత రక్తదానం చేశారని తెలిపారు. ఇటువంటి రక్తదాన శిబిరాన్ని చరిత్రలో ఎప్పుడు నిర్వహించలేదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, బొడ్డే వెంకటరమణ, ఆలూరు వెంకట సుబ్బయ్య, అడ్వకేట్ ఆదినారాయణ, అడ్వకేట్ రామదాసు, గఫూర్, నామాల వెంకటయ్య, శ్రీహరి, ఆంజనేయరెడ్డి, చిట్టిపల్లె నరసింహులు, నరసింహ, మౌల, నాగరాజు, చింతగింజల సుబ్రహ్మణ్యం, పొట్టేటి రాజారెడ్డి, రోషయ్య, ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 43వ పుట్టినరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు ఈరోజు ఒంటిమిట్టలో ఘనంగా జరపడం జరిగింది. కేక్ కట్ చేసి, అలాగే జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఉదయం రాజంపేటలో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అత్యధికంగా కడప జిల్లాలో అత్యధికంగా 485 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామం నందు లోకేష్ బాబు గారి 43వ పుట్టినరోజు శుభ సందర్భంగా ప్రతి చోట ప్రజలందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలనే విధంగా రాజంపేట నియోజకవర్గంలో ప్రామాణికంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా లోకేష్ గారి పుట్టినరోజు
జరిపినటువంటి జగన్మోహన్ రాజు గారికి తెలుగుదేశం పార్టీ అభిమానులు అలాగే లోకేష్ బాబు గారి అభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో దరిదాపు 489 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. రాజంపేట నియోజకవర్గ చరిత్రలో ఇంతమంది రక్తదానం చేయడం అనేది ఒక్క పిలుపుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారి పిలుపు మేరకు ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి చేయడము, అదేవిధంగా ఒంటిమిట్ట మండలంలో ఈరోజు ఇంత చిన్న సమయంలోనే ఇంతమంది ఒక చోటికి చేరి ఒకటే విధంగా లోకేష్ బాబు గారి పుట్టినరోజు కేకును కట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన రాష్ట్ర దేవాలయమైనటువంటి ఒంటిమిట్ట రామాలయం నుంచి కూడా గ్రామం నుంచి మన లోకేష్ బాబు గారికి ఆశీర్వాదాలు వెళ్ళి ఉంటాయి. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ఒంటిమిట్టను అభివృద్ధి చేసే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు అయితేనేమి మన తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఆర్నిషలు కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.